ఓం నమో వెంకటేశాయ. జీవితంలో అన్నీ పోయినట్టు అనిపించినప్పుడు, చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోయినా, ఆ కుటుంబం మాత్రం ఒక్కటి మాత్రం వదల్లేదు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం. ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబం నివసించేది. ఇంటి పెద్ద కూలి పని. రోజుకు పని ఉంటే అన్నం, లేకపోతే ఉపవాసమే. కానీ ఆ కుటుంబంలో ఒక్కటి మాత్రం మారలేదు. అదే ఓం నమో వెంకటేశాయ నామస్మరణ. పక్కింటి వాళ్ళు అనేవాళ్ళు, ఇంత పేదరికంలో దేవుడి మీద నమ్మకం అవసరమా? కానీ ఆ కుటుంబం మాత్రం ఎప్పుడూ దేవుడి మీద నమ్మకం వదల్లేదు. ఒకరోజు ఆ తల్లి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నిలబడి ఒక్క మాట అన్నది. స్వామి, మమ్మల్ని పరీక్షిస్తున్నావంటే భరిస్తాం, కానీ పిల్లల భవిష్యత్తు మాత్రం కాపాడు. కాలం గడిచింది. ఆ పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు ఆ కుటుంబం మంచి పరిస్థితుల్లో ఉంది. కానీ ఇంకా కూడా అదే పూజ, అదే భక్తి, అదే వినయం. ఈసారి కుటుంబం తిరుమల వెళ్ళింది. ఆ తల్లి గోవిందనామం వినంగానే కంటితడి పెట్టుకుంది. స్వామి, మమ్మల్ని వదల్లేదని ఈరోజు అయింది. ఈ కథ నుండి మనకు చెప్పేదొక్కటే, దేవుడిపై నమ్మకం ఉంటే సమయానికి సరైన ఫలితం తప్పకుండా వస్తుంది. స్వామిపై ఉన్న విశ్వాసం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. భక్తి వాళ్లకు ఆశ ఇచ్చింది. మీకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంటే కమెంట్లో గోవిందా గోవిందా అని రాయండి. ఈ కథ మీ హృదయానికి తాకితే షేర్ చేయండి. మరెవరికైనా ఆశగా మారుతుంది. ఓం నమో వెంకటేశాయ.